అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్లో మరి తెలంగాణలో ఇప్పుడు చాలా హాట్గా నడుస్తున్నటువంటి మైనర్ బాలిక యొక్క స్టేట్మెంట్, మైనర్ బాలిక ఇష్యూ పైన రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్లో మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకుని ఏంటంటే, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోకు. యు ఆర్ చీఫ్ మినిస్టర్. నువ్వు ఏ స్టేట్మెంట్ చేసినా చాలా జాగ్రత్త చేయాలి. మనోహర్ రెడ్డి అన్న నమస్తే అన్న, సతీష్ గారు నమస్తే, స్కందవనం నమస్తే. ముఖ్యమంత్రి గారు మీరు, రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మీరు ఏది మాట్లాడినా, అశోక్ గారు నమస్తే, ఏది మాట్లాడినా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏది మాట్లాడినా స్టేట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏది మాట్లాడినా అరే ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తుండు కాబట్టి దాని మీద ఒక క్రెడిబిలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఈరోజు మీరు ఇచ్చిన లైవ్ కంటే ముందు ఆయన మాట్లాడింది ప్రతి దానికి సమాధానం చెప్తా. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడిందంటే, ఎంత బేస్లెస్గా మాట్లాడిందంటే, ఎంత సెన్స్లెస్గా మాట్లాడిందంటే, రిజల్ట్గా ఆ సెన్స్లెస్గా ముఖ్యమంత్రి మాట్లాడిండు అని చెప్పడానికి కూడా నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ సెన్స్లెస్గానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి యాదిరా నమస్తేనా. అయితే ముందుగా రేవంత్ రెడ్డి ఒక పాతది అంటే మన దగ్గర మన దేశంలో ఉన్న అమ్మాయిలకు ఎంత విలువిస్తున్నాము, బయటి దేశంకి వెళ్ళి వచ్చిన అమ్మాయిలకు ఎంత విలువిస్తున్నాము అని కొన్ని సాక్ష్యంతో సహా చూపెడతా. గత సంవత్సరము తెలంగాణలో మరి మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినాయి. మిస్ వరల్డ్ కాంపిటీషన్కు చాలా దేశాలకు వెళ్ళి చాలామంది వచ్చిండ్రు. అందులో మిస్ ఇంగ్లాండ్ కూడా వచ్చిండ్రు. ఆమె పేరు మెల్లీ మ్యాగీ. ఆమె ఇంగ్లాండ్లో స్కూళ్ళల్లో కాలేజీలల్లో తిరుక్కుంటా ఆమె అక్కడ సిపిఆర్ గురించి, అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు, అంటే ఈ కరోనా తర్వాత హార్ట్ స్ట్రోక్ చాలా వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ అనేది చాలా ఎసెన్షియల్. హార్ట్ అటాక్ రాగానే ఎట్లా సిపిఆర్ చేయాలని ఆమె ఇంగ్లాండ్లో స్కూళ్ళల్లో కాలేజీలలో ఆమె డెమో ఇస్తూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక చిన్న ట్రైనింగ్ క్లాసెస్ లెక్క ఇస్తుంది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఆమె హైదరాబాద్కి వచ్చి మిస్ వరల్డ్లో పాల్గొన్నది. ఆమె మధ్యలో ఇక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ అంటే మహిళల కేసులు ఏ విధంగా తారుమారు చేస్తారో రేవంత్ రెడ్డి అని చెప్పనికి సాయంత్రం నేను మీ దగ్గరికి వస్తున్నా. నేను ఏది కూడా సాక్ష్యం లేకుండా మాట్లాడా, ఎందుకంటే దీనిపైన నేను పిటిషనర్ను. ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చింది మిల్లీ మ్యాగీ గారు అని ఇన్న తర్వాత నేను చర్చలో మనం ముందు పోదాం. ఒకసారి ఆ స్టేట్మెంట్ వినండి. We're getting some breaking news. Controversy rocks Miss World pageant in Hyderabad as Miss England walks out saying she was made to feel like a prostitute. Now BRS chief slams Telangana government, said and I quote, "It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forums like the Miss World. You're very strong woman, Neela Meghi, and I'm truly sorry that you had to go through this in our state of Telangana." So in fact, this is another controversy which has attached to the Miss World competition which is taking place in Hyderabad, and BRS chief in fact slammed the Telangana government for this messaging which is going out through this pageant. And in fact Miss England has in fact walked out of this event saying that she made to feel like a prostitute. So this is a big story coming here at this point from Telangana, and BRS chief slamming the Telangana government for not able to manage these events. ఓకే, ఈమె లండన్ పోయిన తర్వాత యూకే పోయిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది, మమ్మలను అక్కడ వేశ్యాల లెక్క చూసిండ్రు అని. దీనిపైన రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉన్న ఒక ఇద్దరు పైన వచ్చిండ్రు. వాళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంబడే లోపడిపోయిండు. యాక్చువల్గా వాళ్ళు చాలామంది మంత్రులు కూడా ఎంట్రీ లేకుండే. దాని తర్వాత ఈమె నేషనల్ అంటే లండన్ పోయి వచ్చిన తర్వాత ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. దీనిపైన మరి ఒక లేడీ మన డీజీ గారిని, ఇది ఉమెన్ సేఫ్టీ డీజీ గారిని చీఫ్ సెక్రటరీ మన దీనిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా వేసిండ్రు. సేమ్ ఇప్పుడు సిట్ అని ఎట్లా వేసిండ్రో అట్లా ఎంక్వైరీ ఆఫీసర్గా వేసిండ్రు. కానీ ఇయాటి వరకు ఈ కేసు ఏమైందో ఇయాటి వరకు రిపోర్ట్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉంటే ముందు ఆ రిపోర్ట్ బయట పెట్టండి, అప్పుడు మహిళల పైన మీకున్న గౌరవం ఏందో చెప్తా. ఈరోజు దేశ పరువుగా తెలంగాణ పరువు
ప్రపంచవ్యాప్తంగా పోయేటట్టుగా చేసిండ్రు. ఆత్మగౌరవం కోసం మనం తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరువు పోయేటట్టుగా రేవంత్ రెడ్డి గారు చేశారు. ఓకేనా? తర్వాత ఇది ఇక్కడికి ఆగలే. This entire controversy is all about. ఇది అయిన తర్వాత నేను దీనిపైన ఉమెన్ కమిషన్లా కేసు పెట్టిన. దీని తర్వాత చాలా జరిగినాయి. ఇయాటి వరకు ఇదేం జరిగిందో బయటపట్టలే. అంటే రేవంత్ రెడ్డి గారి ఎంక్వైరీ కానీ, రేవంత్ రెడ్డి గారిని ఏదైనా కేసులు పెడితే దానిపైన ఏ విధంగా పురోగతి పోతుందనే దానికి మిస్ వరల్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను నేను ఆధారం చేసుకొని మీకు ఇది వినిపిస్తున్నా. నేను లైవ్ ఈ నిన్నటికెళ్ళి ఒక 1 వీక్ వెళ్ళి నేను ఇలా చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మన ఇప్పుడే సిటీ సివిల్ కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఏదో రూలింగ్ ఇచ్చిందంట. ఏందనంటే మీరు అక్యూజ్డ్ అంటే ఈ ఏది అమ్మాయి మైనర్ అమ్మాయి కేసులో మరి మంత్రి గారి కేర్ తీసుకోవద్దని, ఏది మంత్రిగా బండి సంజయ్ గారి పేరు మీరు ఎవరు కూడా తీసుకోవద్దు, ఆయన పేరు తీసుకోకుండా వాడాలి అని చెప్పి ఇచ్చింది. కాబట్టి నేను ఇక బండి భగీరథ్ కేసు అని చెప్పి తీసుకోవాలి. బండి భగీరథ్ కేసు మరి ఒక విధవకున్న పవరు అడ్డం పెట్టుకొని, ఒక విధవకు ఉన్న పవరు అంటే ఆ భగీరథకు సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తికి, వాళ్ళ రక్త సంబంధునికి ఒక విధవ ఉన్నాడు. ఆ విధవను అడ్డం పెట్టుకొని, ఆయన పవర్ని అడ్డం పెట్టుకొని ఒక పశువు లెక్క వ్యవహరించుకుంటా, ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటా ఈరోజు మాట్లాడుతూ ఏది ఒక కేసు చేసిండు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేదు. వారం రోజులు గడిచిన ఇయాల్టి వరకు ఆయన మీద అరెస్ట్ కూడా జరగలేదు. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక సోది ముచ్చట చెప్పిండు. ఇప్పటిదాకా లైవ్లా ప్రతి దానికి ఒక జవాబు చెప్తా నేను. ఇప్పుడు ఆయన ఆ లైవ్లో ఎట్లా మాట్లాడిందంటే ఒక బాధ్యత లేకుండా ఆయన ఒక్కొక్క ప్రశ్న మాట్లాడుతుండ్రు. అంటే అది మ్యాక్స్ ఫిక్సింగ్ లేకుంది, ఇది పెట్టుకోనికే మాట్లాడుతున్నట్టుగా. ఒకసారి వినండి. పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్, వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా మీ ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. నేను అనేది మహిళల దాంట్లో నువ్వు పాత కేసులు ఇప్పుడు క్రైమ్ చూడు, మేము నియంత్రించింది చూడు, గతంలో జరిగిన బ్రూటల్ రైప్స్ కానీ, టీఆర్ఎస్ లీడర్లే ఇన్వాల్వ్ అయ్యి మహిళల మీద చేసిన దాడులు కానీ అన్ని లెక్క తీసుకో. ఎస్, నువ్వు అన్నది బండి సంజయ్ గారి వివాదం జరుగుతుంది. మొట్టమొదట 8th రోజు 8వ తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. విత్ ఇన్ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్. ఇది బట్టబాజ్ మాట, సెన్స్లెస్ మాట. తల్లి ఇవాళ ఒక లెటర్ రిలీజ్ చేసింది. లెటర్ ఏమని రిలీజ్ చేసింది ఒకసారి మనం చూస్తే, ఆమె ఆ తల్లి ఇచ్చిన లెటర్ చదివితే ఈరోజు ఏడవనోళ్ళు లేరు. ఇక్కడ ఈరోజు ఒక పెద్ద చర్చ ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆమె ఒక ఉత్తరం రిలీజ్ చేసింది. అది ఏందనంటే, పొద్దుగాల నేను దీని మీద లైవ్ కూడా చేసిన. ఓకే, తల్లి కింద సంతకంతో సహా చేసింది. ఇగో కింద సిగ్నేచర్తోని ఈరోజు ఆమె లెటర్ రిలీజ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు ఎంత విత్ ఇన్ 1 hour అని చెప్పింది కదా. రైట్, అదేం జరిగిందనంటే, వెన్ వి స్లోలీ రైట్ January 26. ఓకే, కేసు పెట్టిన రోజు చూద్దాము. ఇగో డ్యూరింగ్ దిస్ టైమ్ ఆన్ 8/5/2026 ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ వినయ్ గారు నమస్తే, శ్రీనివాస్ గౌడ్ అని నమస్తే, యశ్వంత్ అని నమస్తే. లేడీ అంటే ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చదువుతాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది ఇప్పుడు లైవ్లా, గంట సోపట్లో విత్ ఇన్ 1 hourలో మేము పోస్కో కేసు పెట్టినాము అని చెప్పి పెట్టిండ్రు. ఇప్పుడు తల్లి స్టేట్మెంట్ సంతకం పెట్టించింది. ఆమె ఏం చేసిందో చూద్దాం. పాయింట్ నెంబర్ 9లో ఉంటుంది ఇది. ఆన్ 8/5/2026 ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లెఫ్ట్ విత్ ఇస్ అదర్, మాలో ఉన్న శక్తి అంతా పోయిన తర్వాత అవర్ ఫ్యామిలీ అప్రోచ్డ్ పేష్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సీకింగ్ లాఫుల్ registration of our complaint under POCSO Act despite disclosing serious allegations involving a minor child. అసలు అక్కడ జరిగిన అన్ని చెప్పకుండా మేము we were allegedly made to wait for more than 5 painful hours. 5 గంటల పాటు మమ్మలను అక్కడ కంప్లైంట్ తీసుకోకుండా
సిఐ గారు మమ్మల్ని ఉంచిండ్రు అని చెప్పి ఈమె చెప్తుంది. మరి ఈ పెద్ద మనిషి ఏం చెప్తుండు ఇప్పుడు? ఈ పెద్ద మనిషి ఏం చెప్తుండ్రు? రేవంత్ రెడ్డి గారు వినండి పచ్చబద్ధం. ఒక కంప్లైంట్ వచ్చినాక 24 గంటల లోపల ఆ అమ్మాయి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చింది. కంప్లైంట్స్ బేరీజ్ వేసుకోవడమే కాకుండా వచ్చేసి కోదండం ఎక్కించి కొడతా, ఇంటికి గోడ కతికించడం, పోలీస్ టీంలను పంపించడం, ఢిల్లీకి పంపించడం, మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. ఆఫీసర్ అనుకుంటా ఆయన ఐపీఎస్ కాదు, తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షిస్తుంది. ఇందులో పోలీస్ విచారణ అంతా ఓకే. మరి అంటే మీరు సింపుల్ గా ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును? నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ముద్దకు సంబంధించింది. ఏ చిన్న మిస్టేక్ విచారణలో ప్రభుత్వం చేసినా ఆ పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఓకే, అది అమ్మాయి కావచ్చు. జరిగిన సంఘటనల మీద ఫిర్యాదు వచ్చినప్పుడు 4-5 నెలల కింద ఎక్కడెక్కడ సంఘటన జరిగిన వివరాలు సేకరించడం కొద్ది సమయం పట్టదా? అక్కడనేమో హానీ ట్రాప్ అని బండి సంజయ్ కుటుంబం కేసు పెట్టింది. ఇక్కడేమో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగి ఫోక్సో కేసులో పర్టికులర్ గా సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి లేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ వాళ్ళ ప్రేమ విషయం తల్లిదండ్రులకు నచ్చకపోతే తల్లిదండ్రులు కొన్నిసార్లు కోపానికి వస్తారు. ఒకటి జనరల్ గా ఆన్సర్ చేస్తుంది ఏంటంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. కరీంనగర్లు ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబర్ కింద నుంచి కార్యకర్తల నుంచి అక్కడికి వచ్చింది. పక్కడబందిగా ప్రణాళిక చేస్తూ వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఎక్కడుందో తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో వివరాలు సేకరించాలన్నా, ఇవన్నీ తీసుకోకుండా నేను ఎట్లా వీళ్ళిద్దరు కుమ్ముక్కైనారు. ఇప్పుడు బిఆర్ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ పద్ధతి ప్రకారం విచారణ ఛార్జ్ షీట్ మేము హార్ష్ గా బిహేవ్ చేయాలి. ఫోక్సో కేసులు పెట్టడం, సీరియస్ సెక్షన్స్ పెట్టలేము. బాధితురాలి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మనం చేయాలి. ఈ చట్టం దాదాపు 5 గంటలు వాళ్ళ తల్లి గారిని వెయిట్ చేయించిన తర్వాత 5 గంటలు ఉంచిన తర్వాత వాళ్ళు కేసు పెట్టినారు. ఆ కేసు కూడా స్టేషన్ బెయిలబుల్ కేసులే పెట్టారు. స్టేషన్ కేసు పేరు పెట్టింది కానీ పెద్ద కేసులు పెట్టలే. ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అందులో మేము బీఆర్ఎస్ వాళ్ళు మేము ఈయనని ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మీరు అంతా కుమ్మక్కైనరు అని చాలామంది అంటుండ్రు. కానీ మేము అట్లా చేయలేదు, నన్ను చేసినట్టు చేయలేదు అని కూడా ఆయన లైవ్లో ఈరోజు చెప్పిండు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నీవు 5 గంటలు ఉంచిన తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు స్టేట్మెంట్ ఎందుకు వెంటనే తీసుకోలేదు? ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమేమి ఇచ్చిందాం? డ్యూరింగ్ దిస్ సేమ్ పీరియడ్ వి లాదర్ డిస్కవర్డ్ ఎఫ్ఐఆర్. ఇది ఫస్ట్ పైన చదువుతాం. ఆఫ్టర్ 5 painful hours. During these hours, my daughter sat there emotionally shattered while we repeatedly pleaded before authorities to hear us. మా గురించి వినమని కంటిన్యూగా మేము చెప్తూనే ఉన్నాం. అయినా కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు కూడా మాకు వినేటట్టుగా లేదు. ఆఫ్టర్ రిపీటెడ్ ఇన్స్టెన్స్ రికార్డింగ్ జీరో ఎఫ్ఐఆర్ అంటే అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చుకోపో అన్నాడు. 0 FIR కింద పెట్టవచ్చు కదా అని అన్న తర్వాత 5 గంటల తర్వాత వీళ్ళు these hours felt like our child's pain itself was being weighted and questioned. ఈ విధంగా ఇక చాలా సేపు అయిన తర్వాత అంటే ఫోన్లు చేసి కేసు పెట్టాలన్నా వద్దా అది ఇది అని చెప్పి పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ముందు వాళ్ళు కేసు పెట్టిన తర్వాత వీళ్ళు 5 గంటలు అక్కడ వెయిట్ చేసిండ్రు. ఈ 5 గంటలల్లో మరి మేమేం చేయాలనే ఆలోచన వాళ్ళకి మరి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళకి ఐడియా ఇచ్చి వాళ్ళ దగ్గరుండి వాళ్ళు కేసు పెట్టినాకనే ఇక్కడ పోలీసు వాళ్ళు యాక్ట్ చేశారు. ఇక ఇక్కడ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇదే సమయంలో ఏం జరిగిందంటే డ్యూరింగ్ దిస్ సేమ్ పీరియడ్ వీ లాదర్ డిస్కవర్డ్ ఎఫ్ఐఆర్ నంబర్ 253 2026 హ్యాడ్ ఆల్రెడీ బీన్ రిజిస్టర్డ్ అట్ కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్ అగేన్స్ట్ అవర్ ఫ్యామిలీ ఎలెగింగ్ ఎక్సార్టేషన్ అండ్ బ్లాక్మెయిల్ కింద వీళ్ళ మీద కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అక్కడ వాళ్ళు హనీ ట్రాప్ అని పెట్టి ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. అందుకని నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా చీప్గా మాట్లాడినరు. ఇదంతా హనీ ట్రాప్ అని చెప్పి ఈయన చెప్పిండు. వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళకంటే ముందు వచ్చి ఇక్కడ ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి అని ఉన్నారు. దాదాపు ఇదంతా చాలా రోజులకెళ్ళే నడుస్తుంది. కానీ వాళ్ళు అక్కడ
చేయాల్సిన పని ఏంది? వాళ్ళ మధ్య కరీంనగర్లో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ కంప్లైంట్ అనేది వాళ్ళ చూపించిన తర్వాత వీళ్ళ చూపించే ప్రయత్నం చేయడంలో ఈరోజు ప్రభుత్వం పూర్తిగా భగీరథ్ వాళ్లకు సహకరించింది. ఎట్లా? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక ఎదవగాడు ఉన్నాడు, పవర్ఫుల్ మనిషి ఉన్నాడు. ఆ ఎదవ పవర్స్ పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారి స్నేహితుడు కాబట్టి ఆయన కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రు. అందులో ప్రభుత్వం పూర్తిగా సహకరించారు. ఈరోజు ఈయన చెప్తాడు, ఆయన ఎవరైతే గట్టిగా ఆయన తండ్రి భగీరథ వాళ్ళ తండ్రి తీసుకొని వచ్చి పోలీసుల ముందు హాజరు చేసేది ఉండే అని చెప్తారు. ఆయన ఎక్కడున్నా మీకు తెలియదా? ఈరోజు అంటే రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే వీళ్ళు ఈరోజు నేపాల్ వాళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యను చంపితే 48 అవర్స్లో అరెస్ట్ చేసిండ్రు పూణేకు పోయి. అర్థమైందా? బంగారం వెతుకుపోయి కరీంనగర్లో ఫైరింగ్ చేస్తే వాళ్ళను కొన్ని గంటల్లో 2-3 రోజులలో వాళ్ళను పట్టుకున్నారు. మరి ఈరోజు ఒక హోంశాఖ దగ్గర ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆ శాఖకు సంబంధించిన పవర్ఫుల్ పర్సన్స్ అందరూ, ఆయన హై ప్రొఫైల్ పర్సన్ చుట్టూ ఉన్న వ్యక్తి ఈరోజు మీరు పట్టుకోలేకపోతుందంటే ఏందన్నట్టు ఈరోజు ఇంకొకటి పిల్లగాని తండ్రి, అంటే ఎక్యూజ్డ్ తండ్రి ఆ రోజు అక్కడనే ఒక ర్యాలీలో పాల్గొంటా ఉంటాడు. నోటీసు తండ్రికి ఇవ్వకుండా వాళ్ళ మామకి ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళ కుటుంబ సభ్యులే, మామకు దానికి ఏం సంబంధము? అటు ఏ విధంగా నేను చేసి ఈయనను కాపాడాలి, ఏ విధంగా నన్ను చేసి వీళ్ళని తప్పియాలి, ఇది పూర్తిగా 101% ఇది కావాలని చేసినటువంటి, తప్పియాలని చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు? నీకేం అవసరం నీకేం అవసరము? పోలీస్ కమిషనరు వాళ్ళ వీళ్ళకు మాట్లాడతారు, నువ్వెందుకు వచ్చి బయటికి ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే నువ్వెందుకు భుజాలు ఎగిరేసుకుంటున్నావు? ఎందుకంటే ఆయన నీ ఇంట్లో ఉన్నాడని నేను చెప్పినా కాబట్టి. ఎప్పుడైతే నేను డీజీపీ ఆఫీస్ కాడికి పోయినో ఆ రోజు నన్ను సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఇంకొక సెక్షన్ యాడ్ చేసి ఇదేదో పోయేటట్టుగా ఉందని నేను ఎంటర్ అయిన తర్వాతనే అది యాడ్ చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో నడుస్తుందని మళ్ళొకసారి ప్రూవ్ అయిపోయింది. తెలంగాణ లేకుంటే అంతా ముందు రోజే ప్యాక్ అయిపోయింది. అందరు మాట్లాడు, పార్టీ సబ్జెక్ట్ డైవర్ట్ చేసుడు అంత మెల్లమెల్లగా అయిపోయింది. ఏదో పైగా ఉద్యమాలు నడిచినాయి. కానీ ఎప్పుడైతే నేను డీజీపీ ఆఫీస్ కాడ గట్టిగా కూర్చున్నానో ఆ రోజు సెక్షన్ యాడ్ అయింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పోయినో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉండడానికి పక్కా సమాచారంతో నేను వెళ్ళినో, రేవంత్ రెడ్డి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నని చెప్పినో, ఎక్కడెక్కడికి వెళ్ళి ఆయన ఆ అక్యూజ్డ్ యొక్క లొకేషన్ ఎక్కడెక్కడ మారుతా ఉందో అవన్నీ కూడా ఈయన ట్రాకింగ్లో, రేవంత్ రెడ్డి గారు ట్రాకింగ్లో ఉందని తెలిసిందో నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినా. ఎప్పుడైతే ఇంటి దగ్గర పోయినో ఇష్యూ ఇంకా సీరియస్ అయిపోయింది. బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీ కూడా ఇంకా స్ట్రాంగ్గా తీసుకుంది. నేను ఆపోజిషన్ పార్టీని కూడా పక్కా తప్పుపడతా. ఈరోజు మీరు ఒక రాష్ట్ర బంద్ పిలిపియాలి. ఈరోజు రాష్ట్ర బంద్ పిలిపియాల్సింది తెలంగాణలో. ఇది భారతదేశం మొత్తం తెలవాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉందో భారతదేశం అంతానేమో మరి బీజేపీ కాంగ్రెస్ అక్కడ యుద్ధం లెక్క నడుస్తుంది అని ఉంటుంది. తెలంగాణ దోస్తాన నడుస్తుంది. ఇలా యూత్ కాంగ్రెస్ వాళ్ళే పెట్టిండ్రు బాజాప్తా. ఇవాళ దాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తప్పించకపోయినా పెద్ద ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కాదు, బాజాప్తా యూత్ కాంగ్రెస్ వాళ్ళే కట్టిండ్రు. గచ్చిబౌల్లో మీరు అక్కడక్కడ తీరండి, హైదరాబాద్ మొత్తం అవే ఉన్నాయి. అర్థమైందా? హైదరాబాద్ మొత్తం ఈరోజు ఎక్కడ పడితే అవి మొత్తము వాళ్ళ పోస్టర్లు పెట్టిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలేసిందని చెప్పి. ఇలా ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. సిట్టు విచారణ చేసిండ్రు. సిట్ అంటే ఏందో తెలుసా తెలంగాణలో? ఒకసారి మీకు చూపెడతా సిట్ అంటే ఏందో. సిట్ అంటే ఇది స్టాండ్ అయి చేసేది, నిలబడి చేసేది, ఇది కూర్చొని సిట్టు. అర్థమైందా? ఇప్పుడు విచారణను పూర్తిగా సిట్టు స్టాండ్ లెక్క చేసి పడేసారు. సిట్టు స్టాండ్ లెక్క ఈరోజు సిట్టును చేసి పడేసింది ఎక్కడ మాట్లాడకుండా. కాబట్టి ఈ కేసు పర్టికులర్ కేసులో 101% ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళకు సహకరించారు. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళకు మద్దతుగా నిలబడ్డాడు. రేవంత్ రెడ్డి గారి పూర్తిగా ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు ఎక్యూజ్గా వత్తస్గా ఉన్నారు. వారం రోజులైనా అయినా కానీ ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయనే లేదు. ఇంకొకటి ఇంత సంగప్ప అనేటోడు చాలా కీలకంగా ప్లే చేసిందని మనకు కనబడ్డది. మరి సంగప్పని ఎందుకు తీసుకొచ్చి విచారణ చేయలేదు? ఆయన మాట్లాడింది ఏం మాట్లాడింది ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన ఇవాళ
ఒక నోటు ఏది బషీర్బాగ్ అదే పేట్ బషీర్బాగ్ పోలీసు వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేసిండ్రు. ఏం రిలీజ్ చేసిండ్రంటే, నేను ఇంకోటి డీజీపీ ఆఫీస్ కాడ ఇంకోటి మాత్రం రాములమ్మ పేరు తీసుకున్నా. రాములమ్మ పేరు ఏ విధంగా ఆ తల్లిదండ్రుల ఫోటోలు ఏ విధంగా వీళ్ళు బయటికి తీసుకొని వస్తారు, ఏ విధంగా మాట్లాడతారు. అందరి దగ్గర కూడా చూడండి, ఎక్కడెక్కడ సోషల్ రాములమ్మ చూడండి, మగధా ఛానల్ చూడండి, ఇంకెవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తయారు చేసిన చూడండి, అందరిది సేమ్ కంటెంట్, సేమ్ ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది సంగప్పను తీసుకొచ్చి విచారణ చేసి అన్ని బయటకు వచ్చేది. ఇప్పుడు ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది, ఏది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి. నేను దీనిపైన డీజీపీ ఆఫీస్ గురించి మాట్లాడినా. నేను రాములమ్మ ఏ విధంగా ఇది బయటికి తీసుకొస్తుంది, ఒక పోక్సో కేసు కింద ఉన్న దానిపైన ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు ఇవాళ రిలీజ్ చేసిన అందరు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ లాడ్జ్డ్ బై ది చైర్పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ regarding the circulation of photographs, videos and other identifying details of a victim girl and her parents in FIR number 684/2025 registered under the POCSO Act. Immediately a case-wide FIR number 706/2026 under section 74 of the Juvenile Justice Act, section 72(1) of BNS Act, section 23 of the POCSO Act has been registered. Further, Instagram and Facebook accounts IDs along with relevant URLs involved in the circulation of such content have been identified and forwarded to the concerned authorities for tracing the handlers of these accounts and bringing them to justice. Further, cases have been booked against the social media handlers who are published the photos, videos and information of victim child and her parents. Appeal to the public and social media. ఇదని వాళ్ళని చేశారు. ఈరోజు వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ అయినాయి. ఇవాళ నేను అదే రోజు పెట్టిన ఏ విధంగా పోయింది. మరి ఇవన్నీ కంటెంట్ ఇచ్చినోడిని సంగప్ప అనేటువంటి మీద ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సంగప్పని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇంకోటి, ఈ ఛానల్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ కావాలి, వీళ్ళందరూ బ్లాక్ చేసి పడేయాలి. పబ్లిక్ చూడాలి తీసుకుంటోళ్ళయి. డబ్బుల కోసం కంటెంట్లు తయారు చేసి ఇది ఒక దయాదాక్షిణ్యం లేకుండా, మనుషులకి ఆలోచించకుండా, డబ్బులే సంపాదన పరమావధిగా పెట్టుకొని ఈరోజు వాళ్ళపైన ఇష్టానుసారంగా అమ్మాయి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా బజార్కి ఇచ్చింది, ఏ విధంగా స్టోరీలు తయారు చేసిండ్రు వీళ్ళు. ఆ మగధా అనేది అయితే ఇంకా గాడిది, ఏమైతే గాడిదులే వాళ్ళంతా మించి ఏం లేదు. తీర్మానం మళ్ళీ ఎక్కడి పోయిండు? ఒక దోపిడి గురైన ఒక మైనర్ బాలిక తరపున మనం నిలవాలకుండా దేంది రకరకాల స్టోరీలు తయారు చేసింది. ఈరోజు బీజేపీ ఐటీ సెల్ అయితే ఇంకా భయంకరంగా చేసిండ్రు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడదారు. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు, 8 మంది ఎమ్మెల్యేలు చచ్చిపోయినారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి వచ్చి మాట్లాడలేదు? 8 మంది ఎంపీలు ఉంటారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది, అర్థమైందా? ఇంత లాస్ట్ మహిళా కార్యకర్తలు ఉంటారు. అసలు బయటనే ఇట్లా వ్యవహరిస్తుంది వీళ్ళు. అసలు బీజేపీలో మహిళా కార్యకర్తగా మన రక్షణ ఉన్నదా? నేను గతంలో వీడియోలు చేసిన. ఒక ఐపీఎస్ భార్య బీజేపీలో చేరి బండి సంజయ్ ఆయన పేరు తీయొద్దన్నారు, ఆయన గురించి మాజీ అధ్యక్షుని గురించి ఏ విధంగా మాట్లాడింది, ఒక కేంద్ర మంత్రి గురించి ఏ విధంగా మాట్లాడింది ఆమె. కాబట్టి ఇంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండరు. నేను అనుకుంటే ఇలా బక్క చేసిన నేర దొరుకుతారో, ఎక్కడ ఆయన పేరు తీస్తారో, ఏది భగీరథ వాళ్ళ నాయన పేరు తీస్తారో అని చెప్పి చూస్తూ ఉండొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది బేస్లెస్ స్టేట్మెంటు, సెన్స్లెస్ స్టేట్మెంటు, పనికిమాలిన స్టేట్మెంటు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదు. అందుకని భయంకరంగా ఏంటంటే ఈరోజు గంట సేపల్లో తీసుకున్నాను అబద్ధం చెప్పిండు, పచ్చి అబద్ధం చెప్పిండు. టోటల్గా ఆ పిల్లగాని తండ్రికి వత్తస్సు పలికిండు. ఆ పిల్లగాని తండ్రికి ఈయన పిఆర్ఓ లెక్క మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. పిల్లగాని తండ్రికి తండ్రి చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా ఎదుగున్నాడు కాబట్టి ఆయన తరపున ఈయన మాట్లాడిండు. గతంలో ఎన్ని కేసులు అంటే వీళ్ళు ఒకరికొకరు సిండికేట్లకు ఉన్నారు. ఇంకో మాట ఏమన్నాడంటే, ఈరోజు నేను బీఆర్ఎస్లను గొర్రెల స్కామ్లున్నని అరెస్ట్ చేయలేదు, కాళేశ్వరంలోనే అన్న అరెస్ట్ చేయలేదు, మిషన్ భగీరథలున్నని అరెస్ట్ చేయలేదు, ఇవాళ దాకా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి నిబంధన ఇతరాల యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే అసర్టైన్ చేసుకోవాలి కదా. అసర్టేషన్ ఒక ప్రధానమంత్రి వచ్చే ముందల ఏంది మళ్ళా అసర్టేషన్ అంటే ఏదో నేర్చుకున్నారు కొత్తగా ఒక ఇంగ్లీష్ పదం.
అదేందా తెలుగే సగం మాట్లాడరాదు, దానికి ఇంగ్లీష్ పదం. వచ్చిన 2 ఫిర్యాదులు, అక్కడనేమో హాని ట్రాప్ అని బండి సంజయ్ కుటుంబం కేసు పెట్టింది, ఇక్కడేమో మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని వీళ్ళు కేసు పెట్టారు. రెండింటిని పరిశీలించడానికి పోలీసు The housewarming party is tomorrow, but the guest. ఇవాళ ఈయనేం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, అక్కడో కేసు పెట్టింది ఇక్కడో కేసు. ఆ కేసు పెట్టడానికి పూర్తిగా సహకరించింది నువ్వు, అక్కడ కేసు పెట్టడానికి పూర్తిగా సహకరించింది నువ్వు. 9 తారీఖు నాడు ఎంబడే మేము రంగంలో దిగి పోలీసులు మొత్తం తీసుకొని మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సెక్షన్స్ ఆర్డర్ చేసిన 9 తారీఖు. 10 తారీఖు నాడు ప్రధానమంత్రి మొత్తం నేను పర్యటనలో ఉన్న మొత్తం వ్యవస్థ ఉంది. 11 పొద్దునే నేను సమీక్ష చేసి ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి కంప్లీట్ గా డీటెయిల్ చేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి బండి సంజయ్ ఇంటికే కాదు బండి సంజయ్ ఏం చెప్పిను 9వ తారీఖు ఆల్టర్ చేసిన అబద్ధం చెప్తున్నాడు. 9వ తారీఖు చేయలేదినా, నేను డీజీపీ ఆఫీస్ కాడ ధర్నా చేసిన తర్వాత ఆ రోజు ఆల్టర్ చేసిన పచ్చి అబద్ధాలు. నేను ఎట్లా ముఖ్యమంత్రి ఏమిటో చెప్పి తెలంగాణకు ఆ రోజు చేసినట్ట 9వ తారీఖు ఆల్టర్ చేసిన అని చెప్పింది. ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. బావమర్ది ఇంటికి ఢిల్లీలో కూడా అందరినీ 5 పోలీస్ టీంలను ఈ రోజు పంపించినాం. ఓకే. ఎక్కడన్నా ప్రభుత్వం కేసుని ఏమైనా డైల్యూట్ చేసిందా? ఇప్పుడు కొడుకు నేరం చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. ఇట్లాంటి కేసులలో ఇప్పుడు కొడుకు ఏదైనా తప్పు చేసిందంటే అంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు బండి సంజయ్కి బీఆర్ఎస్ వాళ్ళకు పొసగలేదా, పొసిగిందా, ఎక్కడైనా తేడా వచ్చిందా, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనుకుంటా. ఆయన ఐపీఎస్ కాదు, ఇప్పుడు ఈజ్ నో మోర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయిపోయింది. ఓ గడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ గడీల దగ్గరనే గులాంగిరి చేస్తున్నాడు. పోలీసులు బెదిరిస్తున్నారు బాధిత కుటుంబాన్ని. ఎవరికి అవసరం ఉందా? పోలీసు బెదిరిస్తే కేసు ఎందుకు కడతాము? ఇప్పుడు ఇది మినిమం లాజిక్. కంప్లైంట్ వచ్చినప్పుడే పోక్సో కేసు కట్టిన ప్రభుత్వం బెదిరించినట్ట, లేకపోతే బాధితురాల పక్షాన్ని కంప్లైంట్ వచ్చిన వెంటనే కాదు, 5 గంటలు ఆగిన తర్వాత అక్కడికి పోయి ఇక్కడికి పో అని తిప్పిన తర్వాత వాళ్ళు అక్కడనే కూర్చొని భిక్షించడం కూర్చున్న తర్వాత తప్పదన్న తర్వాత స్టేషన్ బెయిల్ వస్తే సెక్షన్లు పెట్టించారు. ఇమ్మీడియట్ గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం సెక్షన్స్ ఆల్టర్ చేస్తే మేము బాధితురాల పక్షాన్ని ఉన్నట్ట, లేకపోతే అవుతుంది ఇమ్మీడియట్ గా సెక్షన్ ఆర్డర్. ఇది అబద్ధమే, ఇది అబద్ధం, ఇది సెన్స్లెస్. పక్కన అంతా మ్యాక్స్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ లెక్క ఉంది. ఆయన కూడా అడుగుతలేడు చూడు పక్షాన్ని ఉన్నట్ట. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లము కేటీఆర్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, బండి సంజయ్కి పంచాయతీ ఉండొచ్చు. ఆ పంచాయతీ రాజకీయాలలో వాళ్ళు ఏమైనా తెచ్చుకొని ఎవరినెవరైనా తిట్టుకొని ఎవరినెవరైనా కొట్టుకొని, ఇప్పుడు ఆయన ఎవరో వాళ్ళ ఎమ్మెల్యే తిట్టిండు, వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నిండ్రు. ఆయన ఏమంటుండు, అటు తిడితే నేను దాంతో నాకు గెలిచిన చదువు ఇదే అని ఆయన అంటుండు. నేనేమంటున్నా, ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి కేసులు కట్టి చట్ట ప్రకారం శిక్షిస్తా అంటున్నా. ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మన బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ జైల్లో పెట్టలేడు, వీళ్ళిద్దరు కుమ్ముక్కైన అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటిగా మీరు అంత ఒకటే ఆయన అది కుమ్ముక్కైన బండి సంజయ్ జైల్లో పెడతలేడు. కాపాడుతున్నారు మీరే అనే విమర్శ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చెప్తే ఇక ఇప్పుడు అసలు కథకొచ్చిండ్రు వీళ్ళు ముగ్గురు ఒకటే. అర్థమైందా? ఇలా కాంగ్రెస్ కానీ అంటే రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ముగ్గురు ఒకటే. అది ఆయన నోటితోనే ఒప్పుకున్నాడు ఈరోజు. నేను చెప్తా ఇక ఇప్పుడు ఎందుకో. గొర్రెల స్కామ్లో ఎవరైనా అరెస్ట్ అయ్యారా ఇవాళ దాకా? ఒక్కళ్ళని అరెస్ట్ అయినా పెద్ద నాయకులు? కార్ రేసులో ఈ కార్ రేసులో నోటీసులు ఇస్తుంది కానీ ఇవాళ రేపు అరెస్ట్ అయిన 2.5 సంవత్సరాలు ఎవరైనా అరెస్ట్ అయినరా? కాళేశ్వరంలో ఒక కమిషనే వేసిండ్రు, చంద్రఘోష్ పీసీ ఘోష్ కమిషన్ అని ఒక చేసారు. మనకు తెలంగాణకు ఒక 20-30 కోట్ల బొక్క కానీ అలా పీకింది ఏం లేదు. ఎవరైనా అరెస్ట్ అయినరా? ధరణిలో ఎవరైనా అరెస్ట్ అయినరా? మిషన్ భగీరథలో ఎవరైనా అరెస్ట్ అయినరా? ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలకాయలు ఎవరు అరెస్ట్ అయినరా ఈరోజు? మరి ఇలా మీరు అందరూ ఒకటి కాకుంటే ఎవడు కాదంటూ చెప్పు. ఈరోజు ఇది వాళ్ళే ఆయన్నే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించిన కేసులు ఉంటే పద్ధతి ప్రకారం విచారణ ఛార్జ్ షీట్ ఫ్లైమ్ చేసాం. ఏసీబీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది కదా. నేను ఎవరి పట్ల బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎం అయినా ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా నా పార్టీలో ఉన్న వాళ్ళనైనా చట్ట ప్రకారం విచారణ చేసి ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. వైఎన్ఆర్ నేను క్లియర్ గా ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఇది పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించింది. ఏ చిన్న మిస్టేక్ విచారణలో ప్రభుత్వం చేసినా ఆ పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయి.
అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు 2 సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకు ఫిర్యాదు చేశారు. నేను అసెటైన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా. నీ అసెటెన్ పాడుగాను అసెటెన్ ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకుని ఇక దాన్ని పట్టుకున్నాడు, ఎక్కడ చూసినట్టున్నాడు. ఇంకా అంత సినిమాలో తెలుగులో చెప్పాలి అదే. అయితే మొత్తానికి ఈయన ఎట్లా అంటే ఇది బట్టెబాజీ కథలు ఎట్లుంటాయంటే, ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ 2 వీళ్ళ తరపున పోయిన అడ్వకేటు అంటే ప్రభుత్వం తరపున పోయిన పీపీ ముందు వాళ్ళతో కూర్చొని 2 ఎట్లొచ్చినాయి 2 గురించి ఆల్రెడీ నడుస్తూ ఉంది చర్చ. ఏ విధంగా వస్తుందని పెట్టాలి కదా. 45 నిమిషాలేమో ఎక్యూజ్డ్ వాళ్ళు అడ్వకేట్ మాట్లాడతారు. ఇది అసలు మాట్లాడు. ప్రభుత్వం తరపున ఉన్న న్యాయవాది మాట్లాడు అక్కడ 2 నిమిషాలు కూడా మాట్లాడు. సర్టిఫికెట్ తీసుకోవాలా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలా. ఈ 3 రకాల సర్టిఫికెట్లు సేకరించాలంటే పోలీసులు కనీసం 24 గంటలు పట్టదా? అమ్మాయి చదువుకున్న స్కూల్ ఎక్కడుందో ఫస్ట్ మేము కనుక్కోవాలా, అమ్మాయి ఆధార్ కార్డు ఎక్కడుందో తీసుకోవాలా, అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో వివరాలు అవన్నీ ఆమె దగ్గరనే ఉంటాయి. అది కూడా తెలియదు నాకు. చెప్పు. నేను ఒకవేళ కేసు కట్టింది అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాడు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా మీరు ఏం పడరు బాస్, అడ్డం పెట్టుకో. మీరెందుకు పడతారు? నువ్వు నరేంద్ర మోడీ మనిషివే, చంద్రబాబు నాయుడు మనిషివే, మీరు అంతా ఒకటే. మీరు అందరూ ఒకటే. సిండికేట్ తెలంగాణ నడిచే సిండికేట్ పాలన. చెప్పు. చేస్తుండు నువ్వు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించాలి. శిక్ష నుంచి ఎవరు ఒక రోజు కాదు 7 రోజులు అయిపోయింది ఇప్పటికి. ఎఫ్ఐఆర్ అయి 7 రోజులు అయింది, ఇప్పటిదాకా అరెస్ట్ కాలే. 1 రోజు లేట్ అయితే ఉండొచ్చు అని. ఇది నీ చేతగాని పని. తప్పించుకోలేదు. ఆలస్యం కూడా వివరాలు సేకరించడానికి ఇది ఆలస్యం అని కూడా నేను అనట్లేదు. ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికించినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్ గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్ గా కేసీఆర్ నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్ గా వ్యవహరించిన 28 నెలలు అయింది. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కేటీఆర్ కు బండి సంజయ్ మీద కోపం ఉండొచ్చు, అదే పార్టీలో వాళ్ళకి ఎవరైనా మిత్రులు ఉండొచ్చు, బీజేపీలో. కవిత గారు ఏం చెప్పిండ్రు? బీజేపీలో విలీనం చేయడానికి హరీష్ కేటీఆర్ నా దగ్గర జైలు ప్రతిపాదన తెస్తే నేను తిట్టాను కూడా నేను చెప్పిందా? అంటే విలీనం చేయాలన్నప్పుడు మరి బండి సంజయ్ ఏమైనా వ్యతిరేకించిందా వీళ్ళను? మీ పగ ఏంది బండి సంజయ్ మీద? మీరేమైనా కొట్లాడుతుండే? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నేను సత్రం అలా కూర్చోబెట్టుకొని అంత ఒక తమాషా ఇది. అంటే ఏ విధంగా డైవర్ట్ చేయాలి, అదొక మ్యాక్స్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ ఉన్నది. మొత్తానికి ఈరోజు వీళ్ళకి కేసు ఇప్పుడు ఓటుకు నోట్ల దొరికి రెడ్ హ్యాండ్ దొరికింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిండ్రు. కట్టలతోని పైసల సంచులతోని మీరు ఎవరికైతే లంచం ఇయ్యనికి పోతుండ్రో అది ఏఐ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్లో మాట్లాడు కదా. మరి ఇవాళ నువ్వు జైల్లో ఉండాల్సిన ఇవాళ ముఖ్యమంత్రి కాలేదా? నువ్వు జైల్లో ఉండాల్సిన నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నీ మీద ఎంక్వైరీ ఎందుకు స్లోగా అయింది? కేసీఆర్ గారు ఒకటేసారి పట్టుకున్న తర్వాత ఎందుకు స్లో చేసిండ్రు? ఎందుకు ఆ కేసును వదిలేసిండ్రు? 10 సంవత్సరాలు 2015 అయింది కేసు. 2024 ముఖ్యమంత్రి కూడా అయినావు, పీసీసీ అయినావు, ఎంపీ అయినావు, ఇలా ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు. ఒరిజినల్గా రెడ్ హ్యాండ్ దొరికినటువంటి దొంగవు నువ్వు. మరి నేను జైల్లో పెట్టకుండా ఇలా బయట తిరుగుతలేవా? ముఖ్యమంత్రి అయి కూర్చోలేదా? ఇవాళ నువ్వు పోయి కూర్చొని లెక్చర్లు ఇస్తలేవా? ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుంది ఎవరు? ఒక క్యారెక్టర్ ఉన్నోడా, ఒక అకౌంటబిలిటీ ఉన్నోడా, లేకుంటే ఒక దేశభక్తి ఉన్నోడా? ఎవరు పాలిస్తున్నది? పూర్తిగా క్రిమినల్. ఈరోజు నువ్వు కాంగ్రెసో తెలియదు, బీజేపీో తెలియదు, అర్థం టీడీపీో తెలియదు, తెలంగాణ నడుస్తుంది ఏ పాలనో తెలియదు. మొత్తానికి వస్తే ఎన్డీఏ పాలన లెక్క కనబడతా ఉంటుంది. అందరు ఒకటి లెక్కనే ఉంటారు, ఒకరినొకరు కొట్టుకున్నట్టు చేస్తారు, మళ్ళీ మీరు అందరు కలిసే ఉంటారు. ఇవాళ ఎక్కడ కూడా పెద్ద దాంట్లో పెద్ద ఇష్యూలు ఎక్కడ కూడా కనవాలేదు మనకు పట్టుకున్నది. ఇవాళ నేను ఎందుకంత గట్టిగా దిగినా, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా కానీ ఎందుకు బక్క చేస్తానంటో డీజీపీ ఆఫీస్ కాడికి పోయిండు, ఎందుకు బక్క చేస్తానంటాడు సీఎం ఇంటికాడికి పోయిండు, అలా ఉన్నాను ఎందుకు దొరికిండు? రోడ్ల కాడ ఎక్కడనో ధర్నా చేయొచ్చు కదా నేను, ఎక్కడనో పొల్యూషన్ గల్లీలలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు అక్కడ నేను చేయొచ్చు కదా, అక్కడికి ఎందుకు పోయినా నేను? ఎందుకంటే వీళ్ళ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు కాబట్టి, వీళ్ళ బుద్ధులు, వీళ్ళ ఆలోచన, వీళ్ళ స్కెచ్లు ఎట్లుంటాయో నాకు తెలుసు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎక్కడ కూడా డైవర్ట్. అందుకనే ఇలా కేటీఆర్ కూడా వేరే సబ్జెక్ట్స్ ఎటేటో పోతుండు. ఎక్కడికి పోయి చాలా సీరియస్ అంశం ఇది. మీరు వేరే ఇష్యూ నాకు కూడా చాలా ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇష్యూస్ నేను చాలా సీరియస్గా టేకప్ చేస్తున్నా. నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు చాలామంది మా వాళ్ళు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవద్దని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. రిటైర్డ్ అయిన వాళ్ళు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ దగ్గర పోయి
మాకు టోకెన్ నంబర్లు ఇచ్చిన తర్వాత పైసలు ఎగ్గొట్టిండ్రు కాబట్టి మీరు కేసులు పెట్టండి అని చెప్పి నిన్నటి 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాం నేను ఇస్తే నిన్నటి దినాన మా వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వడానికి మాకు టోకెన్ నంబర్లు ఇచ్చింది కానీ మా డబ్బులు ఇవ్వలేదు 420 కేసు పెట్టాలని పోతే ఎవ్వరు కూడా కంప్లైంట్లు తీసుకోకుంటే అందరూ పంపారు. కానీ సుప్రీంకోర్టులో మాత్రం కేసులు అయినాయి. ఈరోజు చాలామంది రిజిస్టర్ కేసులు రిజిస్టర్లు కూడా వచ్చినాయి. ఈరోజు బక్క జెడ్సన్ ఛానల్, నా ఛానల్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ఆ ఛానల్ చూస్తారు. ఈరోజు ఆ ఛానల్ బ్లాక్ చేశారు. మన ఎవరు ఈ కేంద్ర హోంమంత్రి ఆయన పవర్స్ అడ్డం వాడుకొని ఆయన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కలిసి ఈరోజు దాన్ని రాత్రి అంటే ఎల్లుండి పొద్దుగాల వరకు బక్క జెడ్సన్ ఫ్యాక్స్ ఇది ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నా. ఇంకోటి ఈ సబ్జెక్ట్కి వెళ్ళిన డైవర్ట్ అవ్వడం ఇష్టం లేదు. ఈ సబ్జెక్ట్ నేను పట్టుకున్నా, దీన్ని గట్టిగా మాట్లాడాలి కాబట్టి దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి, దీని గురించి ప్రతిపక్షాలు ఎట్లా మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఈ సిండికేట్ పెద్ద ప్లానింగ్ చేస్తూ ఉన్నది. కాకపోతే ఇలా ఏముండదు, బరబ్బర్ మాట్లాడతాం. ఖచ్చితంగా దీన్ని ఇందులో నిగ్గు చేసేదాకా కొట్లాడతాము. ఇది ఒక ఇయాటికో రేపటికో క్లోజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈరోజు ఇంకోటి బీజేపీ అయితే మొత్తం పండుకున్నది. ఇక తెలంగాణలో ఈ కేసుతో బీజేపీ క్లోజ్ దొరికిపోయినరు. ఈరోజు మేజర్ అన్నారు, అదన్నారు, ఎన్నో ప్రచారం చేశారు. ఇక ఇంట్లో మొత్తం ఇంట్లో బలైపోయింది అంటే రాములమ్మ వీడియోలు ఆల్రెడీ చూసేవాళ్ళు. ఇక ఆమె వీడియోలు మొత్తానికే చూడరు. ఇక క్లోజ్. ఇక తీర్మాన్ మల్లయ్య బట్ట మొత్తం ఫర్దా ఫాష్ అయిపోయింది. తీర్మాన్ మల్లయ్య అనేటోడు ఏందనంటే కల్వకుంట కవిత ఇంట్లో కాలిపోయింది. ఇక కనబడది. ఇక రాజకీయంగా దహనం అయిపోయింది. పొద్దుగాల ఒక ప్రెస్ మీట్ ఇచ్చింది, సాయంత్రమైన రాజకీయ నాయకుడు పిల్లగాలే కదా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా కాపాడడానికి ప్రయత్నం చేసిందో కవిత కూడా అట్లా కాపాడడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక కంపెనీ. రేవంత్ ఆమె ఒక స్టేట్మెంట్ ఇక 10 ఏళ్ల కింద నేను అభిమాని ఉండే రేవంత్ రెడ్డి గారి. ఎందుకంటే అక్కడ శ్రీకాంతాచారి మరి మంటల్లో కాలిపోతా ఉంటే ఆయన స్టేట్మెంట్ ఆ రోజు వీళ్ళు కంపెనీ పెట్టిన అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత పార్ట్నర్. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కంపెనీలో వీళ్ళిద్దరు పార్ట్నర్స్, ఇద్దరు కలిసి వ్యాపారవేత్తలు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా లెక్కనే పనిచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ తెలంగాణ సమాజం మాత్రం సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా డీవియేట్ కాకుండా వీళ్ళు ఎట్లా డీవియేట్ చేయాలనో ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇందులో వాళ్ళకి న్యాయం జరిగేదాకా. ఇంకోటి ఇలా సిటీ సివిల్ కోర్టు అంటే ఈరోజు నేను ఒకటే అంటున్నా, ఆయన పేరు తీయద్దు అని అన్నారు. సిటీ సివిల్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి రూలింగ్ ఇచ్చింది. పిల్లగాని తండ్రి ఒక ప్రముఖ హోం సహాయ మంత్రి కాబట్టి ఆయన పేరు ఆయన సన్ ఆఫ్ కదా, ఆయన పేరు తీయకుండా ఎట్లుంటారు అసలు? నేను గమ్మత్తుకుని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది దాన్ని హైకోర్టులో నన్ను ఎక్కడన్నా. ఈరోజు సన్ ఆఫ్ కదా, ఆయన పేరు ఆయన చూసో కదా ఎగిరేది, ఆయన పేరు తీయకుండా ఎట్లుంటుంది? ఆయన హోంమంత్రి పవరు, ఆయన శక్తి, ఆయన బలం తీసుకునే కదా ఆయన ఎగిరింది. అవి లేకుండా ఎగరలే కదా, అది వరకు ఆయన ఏం బయటికి రాలే కదా. ఎప్పుడైతే ఈ వాళ్ళ తండ్రి గారు మరి బీజేపీలో కానీ కేంద్రంలో కానీ చాలా బలమైన శక్తిగా తయారైండో అక్కడికి వెళ్ళి మొదలైంది కదా. మరి ఆయన పేరు తీయద్దని ఎట్లా ఇస్తారు? కాబట్టి విచిత్రంగా ఉన్నది. ఈరోజు న్యాయ వ్యవస్థలకి వెళ్ళి వచ్చే జడ్జిమెంట్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఖచ్చితంగా స్పందిస్తాము. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మేము వాళ్ళ తరపు నిలబడతాం. రెగ్యులర్గా నేను దీనిపైన లైవ్లలో మాట్లాడుతూనే ఉంటా. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సొంత యూత్ కాంగ్రెస్ వాళ్ళే ఈరోజు తప్పుపట్టిండ్రు. ఈరోజు ఏకైక ప్రోగ్రాం వాళ్ళు చేసిన ఏకైక ప్రోగ్రాం ఏంటంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు విఫలమైపోయినరు. ఇంకోటి వాళ్ళ తండ్రి గారి హోంమంత్రి అడ్డం పెట్టుకొని ఎగురుతుంది కాబట్టి ఆయనకు వెంటనే రాజీనామా చేయాలి. పార్టీకి ఆయన సస్పెండ్ చేసి బయటికి పంపాలి. ఒక అమ్మాయి కేసులో ఇంకా ఉన్నారు, ఆయన ఒక వీరుడు ధీరుడు అని చెప్పి ఇంకా పార్టీలో పెట్టుకున్నారంటే మీ అంత దౌర్భాగ్యం లేరు. కాబట్టి ఇలా ఉన్నోళ్ళందరి గురించి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మాత్రం చాలా పెద్ద ఎత్తున వాళ్ళతో ఉన్నారు, పబ్లిక్ అంతా నిలబడ్డరు. ఈరోజు ఇందులో ఎక్కువ బలైపోయింది రేవంత్ రెడ్డి అంటోడు, పూర్తిగా బలైపోయింది. కోడంగల్లో ఆడవాళ్ళు అయితే తూ 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 అని ఉంచుంది రేవంత్ రెడ్డి మీద. ఈయనే ముఖ్యమంత్రి, ఇంత దరిద్రుడిని పట్టుకొచ్చి మేము ఓట్లేసి అని చెప్పి తూ 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 అంటుండ్రు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చారు. ఏదైనప్పటికీ ఇది మొత్తానికి కౌరవ్ లెక్క ఈరోజు అమ్మాయికి వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ అమ్మాయికి నిజంగా గెలుస్తుంది. అమ్మాయి చేతిలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళు రాజకీయ బలి అయితే ఖచ్చితంగా అవుతారు. ఏదేమైనప్పటికీ మనం అందరూ ఆమెతో ఖచ్చితంగా నిలబడాలి, ఆమె మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.